ఒక రాష్ట్రంలో 164 సీట్లు ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టింది దేనికోసం? యువతకి ఏమన్నా ఉపాధి కల్పిస్తారు అని లేదు, రాష్ట్రం ఏమన్నా బాగు చేస్తారని లేదు, రాష్ట్రానికి ఏమన్నా పెట్టుబడులు తెస్తారని. అన్ని కాగితం మీద పెట్టుబడులు, ₹1 పెట్టుబడి లేదు. ₹1 పెట్టుబడి వస్తే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎందుకు అవుతుంది? ఈ 18 నెలల్లో కోట్లు రమారమి ఇంకా ఒక 15,000 రూపాయలు తక్కువ, 2,85,000 కోట్లకు టచ్ అయింది ఈ వారంలో. ఏమైంది? డబ్బంతా ఏమవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది అమరావతిలో ఇంకా ముళ్ళ కంపలు తీసేయాలి. వీళ్ళంటే అమరావతిని కడతారని. ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడికి వెళ్తుంది? మనం ఏం చేస్తున్నాం? మనం వార్నింగ్లు ఇచ్చుకుంటూ కూర్చున్నాం. యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోల్ మోడల్గా తీసుకున్నారంటే అర్థం ఏంటి? మీరు సనాతన ధర్మాన్ని, మోడీ యొక్క ధర్మాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండల్జ్ చేయాలనేటువంటి ఒక కుతంత్రంతో నిన్న పర్పస్ఫుల్గా మీరు యోగి ఆదిత్యనాథ్ని మాట తీసుకొచ్చారు. ఎందుకు? ఏ రౌడీలు ఎవడన్నా అంటే పని చేయమంటేనంట ఈయనకంటే చెవులో వచ్చి చెప్తున్నారంట, సార్ మీరు ఎవరైతే అడుగుతున్నారో వైసీపీ గోండాలు సార్, వాళ్ళంతా మమ్మల్ని చంపేస్తారు సార్ అని. మరి అటువంటిప్పుడు ఎందుకు అయ్యా ఉప ముఖ్యమంత్రిగా? నీ అధికారుల చేత నువ్వు పని చేయించుకోలేనప్పుడు నువ్వెందుకు ఉప ముఖ్యమంత్రిగా? కాదు, ఇంకా 19 నెలలైనా 20 నెలలైనా కూడా ఇంకా ప్రభుత్వ అధికారులు పాత గవర్నమెంట్నే భయపడుతున్నారు అంటే మీరు దేనికి? మీరు ఉప ముఖ్యమంత్రిగా దేనికి? మీరు ముఖ్యమంత్రిగా దేనికి? మీ లా అండ్ ఆర్డర్ దేనికి? మీరు ఏ విధంగా మేము చట్టాలను తయారు చేస్తాం, అద్భుతమైన చట్టాలను తయారు చేస్తామో, రాష్ట్రంలో శాంతి భద్రతలను తీసుకొస్తామని చెప్పిన సొల్లు కబుర్లు ఏమైపోయినాయి? రాష్ట్ర ప్రజలు అడగాలి. ఎందుకు అంటే నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, వీళ్ళంతా సినిమా స్టోరీలు, సినిమా స్క్రిప్ట్లు చదివి వచ్చి రాష్ట్రంలో ఎందుకు పనిచేయటం లేదు అంటే అంత. నేను ఇంకొక మాట కూడా చెప్పాలి. ఈ ప్రభుత్వం మంగళవారం ప్రభుత్వం. ఎందుకు ఈ మాట అన్నానంటే ఎవ్రీ ట్యూస్డే ఈ ప్రభుత్వం డబ్బులు తీసుకురాకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ట్యూస్డే బాండ్స్ వేలం వేస్తుంది. బాండ్లు వేలం చేసేటప్పుడు ప్రతి వారం 2,000 కోట్ల రూపాయలు, 3,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు కావాలి. బాండ్లు వేలంలో అప్పు పాల్గొనకపోతే రెండో వారం నడిచే పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. నాకు తెలిసి రేపు జనవరి 1వ తారీఖు జీతాలు వస్తాయో లేదో లేదు నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఈ నెల జీతాలు, లాస్ట్ మంత్ జీతాలు ఈ నెల రాని డిపార్ట్మెంట్ ఇంకా 3 లక్షల మందికి ఇంకా జీతాలు రాలేదు, అనధికారికంగా తెలిసినటువంటి వార్త. డిఏలు లేవు, టీఏలు లేవు, రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి లేదు. రేపు 1వ తారీఖు జీతాలు వస్తాయో తెలియదు. మీ వార్నింగ్ల వల్ల, మీ అడ్మినిస్ట్రేషన్ వల్ల ఎవరికి ఉపయోగం అంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఉపాధి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రాజెక్టులకు నిధులు తీసుకొచ్చే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని మీద నిధులు తెచ్చుకునే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, లా అండ్ ఆర్డర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడుల్ని తగ్గించడంలో కాన్సన్ట్రేట్ చేయాలి, పిల్లలకు ఉపాధి పెంచే విషయంలో కాన్సన్ట్రేట్ చేయాలి, ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి పెరిగే విధంగా కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ రాష్ట్రంలో అవినీతి లేని సమాజాన్ని సృష్టించడంలో కాన్సన్ట్రేట్ చేయాలి, ఎమ్మెల్యేలు, ఎంపీలు అకౌంటబుల్గా ప్రజలకి నిష్పక్షపాతమైన, నిజాయితీ అయిన పరిపాలన అందించడానికి కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ ఇదేం పరిపాలన అండి? నాకు అర్థం కాలేదు. దేనికోసం మీకు 164 సీట్లు ఇచ్చింది? ఒక మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి. అనడానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముండదు. అలా మాట్లాడేవాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే. మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఈ భాష ప్రజాస్వామ్యంలో పర్మిసిబుల్లా? చేతి మీద గీతలు అరగ తీసేస్తాము అంటే అర్థం ఏంటి అంటే ఈ చేతి మీద తోలు తీసేస్తామని అర్థం. ఒక ఉప ముఖ్యమంత్రి పబ్లిక్ మీటింగ్లో ఈ విధంగా తోలు తీసేస్తాము, గీతలు అరగ తీసేస్తాము, ఎక్సెసివ్గా ప్రశ్నిస్తే అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు పార్టీ పెట్టినప్పుడు మీరు ప్రశ్నించిన విధానం ఒకసారి చూసారా? మీరు మాట్లాడిన మాటలు, మీరు చేసిన ఎలిగేషన్స్, అసలు ప్రశ్నించడానికే పెట్టిన పార్టీ జనసేన పార్టీ అని మీరు మోడీని తిట్టిన తిట్లు, చంద్రబాబు నాయుడిని తిట్టిన తిట్లు, జగన్మోహన్ రెడ్డిని తిట్టిన తిట్లు, ఇక రాష్ట్రంలో అహ్మద్ పటేల్ దగ్గర నుంచి తిట్టని వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారా? కేసీఆర్ గారి దగ్గర నుంచి మీరు ప్రశ్నించని అంశం ఏంటుంది?
ప్రశ్నించడానికే పుట్టానన్న మీరు ఎవరైనా ప్రశ్నిస్తే మీరు ఉప ముఖ్యమంత్రి అయితే తర్వాత చేతి గీతలు అరగదీస్తారా? ఏమన్నా కలెక్టర్స్ ఎస్పీల మీటింగ్ కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను. ఈ రాష్ట్రంలో రౌడీజం, బెదిరింపులు, మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరించి ఒకటే చెప్పాను, రౌడీజం చేసే వాళ్ళని బెదిరించి పంపించి కదా మనం వచ్చింది. మనం అలాంటివి చేసి మనకి వాళ్ళకి ఏంటి తేడా? ఇది నేను చెప్పాను, నేను జనసేన మేము ప్రభుత్వంలో భాగం, అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని అంశాన్ని తెలియజేస్తాం. వెరీ కన్స్ట్రక్టివ్, మేము పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్. అందుకని దీన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోండి, పద్ధతులు మార్చుకోండి. ఒక మాట అనాలంటే అలాంటి తప్పే లేదు. ఇంకా పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను. పిఠాపురం దాంట్లో క్యాస్ట్ ఫీలింగ్ నేను అడుగుతున్న ఉప ముఖ్యమంత్రి గారిని, ఒక్కసారి మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? మీరు ఆ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కదా. నేను మళ్ళీ చెప్తున్నా, జబర్దస్త్ టీములను మొత్తాన్ని తీసుకొచ్చి వాడెవడో ఉంటాడు ఐపరాధిగాలో వాడు ఈ ఆడపిల్లల మీద జోకులు వేసుకుంటా, ఈ సెక్స్ రిలేటెడ్ జోకులు వేసుకుంటా చాలా వల్గర్గా ఈ పిఠాపురానికి సంబంధించిన బ్యాచ్ మొత్తం వచ్చి ఆ పావలాకి 10 రూపాయలకి పనికి రాని వాళ్ళందరూ వచ్చి ఈ వ్యక్తికి ప్రచారం చేసి ఈ 5 సంవత్సరాలు పిఠాపురంలో కనపడకుండా పోయారు. ఇప్పుడు పిఠాపురంలో జరుగుతున్న అక్రమాలకి ఎవడు బాధ్యత లేదు. వచ్చారు, టీమ్ ఈవెంట్ చేసుకున్నారు, హాయ్ హాయ్ బాయ్ బాయ్, ప్రపంచం మొత్తం పిఠాపురం చూస్తే పవన్ కళ్యాణ్ గెలిపించండి అని చెప్పారు, 4 ఓట్లు వేయించారు, వెళ్ళిపోయినారు. నేను అడుగుతున్న ఉప ముఖ్యమంత్రి గారిని, మీరు ఈ మీటింగ్లో చెప్పినట్టుగా పిఠాపురంలో ఏ విధమైనటువంటి కాస్ట్ డిస్క్రిమినేషన్తో పిల్లల్ని మాట్లాడలేదని చెప్పటానికి మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మాట్లాడారా? పిల్లల తల్లిదండ్రులతో ఒక్కసారి మాట్లాడారా? అమ్మ మీ మీద ఎవరు ఇదిగా 30 మంది పిల్లల్ని ఎవరు మాట్లాడారని ఒక్కసారి అన్నారా? అనకుండా మీరు ఎవరి మీద ఎలిగేషన్లు చేస్తున్నారు? ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నానని సోయ ఏమన్నా ఉందా మీకు? మీ తెలుగుదేశం నాయకుడు రేప్ చేసినటువంటి ఆడపిల్లని పరామర్శించారా వెళ్ళి? అసలు మీరు ఎమ్మెల్యే అయినా సోయ ఏమన్నా ఉందా మీకు? ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి ఒక గ్రామాన్ని వెలేశారు 2 ప్లేట్లు పెట్టి. ఏది 2025లో కూడా జరిగిందో లేదో నాకు తెలీదు అని మీరు అంటున్నారు కదా. మీరు ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు కనీసం బాధితుల దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఏం జరిగింది, ఇది కరెక్టా కాదా అని మాట్లాడాల్సిన కనీస బాధ్యత మీకు ఉన్నదా లేదా?